Hebrews chapter 6 verse 14. Let us read all together, please. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. యెషయా గ్రంథము 55:6 కూడా చదువుకున్నాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 verse 6. Let us read all together, please. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనండి. చిన్న ప్రార్థన చేస్తున్నామా? దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ రీతిగా మేము చేరి రావటం మీ యొక్క సంకల్పమైంది, అందుకై నీకు ఎంత వందనాలు ప్రభా. మరి ఈ దాసురాలు జయకుమారి సిస్టర్ని బట్టి వందనాలు. తన జీవితంలో మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి వందనాలు దేవా. మిమ్మల్ని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే చేస్తారు, కానీ కీడు కొరకు చేరు ప్రభా. మీ తలంపులు వేరు, మా తలంపులు వేరు, అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు యేసుదాస్ గారిని బట్టి, సహోదరి బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. మీ పిలుపు మేరకు ఇక్కడ వారు చేస్తున్న పరిచయను బట్టి వందనాలు. ఇది నాలో వారికి ఇచ్చిన భారానికే వందనాలు. రెండవ దినం VBS చివరి ప్రభా కూడికలో మీరు మమ్మల్ని గుర్తు చేసుకోమనుడుతున్నా సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించము. నన్ను ఖాళీ చేసి మీ వాక్కుతోను ఆత్మతో నింపి వచ్చిన వారికి మేలు, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14, రెండవది యెషయా గ్రంథం 55 మరి 6వ వచనం మనం చదువుకుంటా వచ్చాం. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, ఇది మన పితృడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అని మీలో చాలా మందికి తెలుసని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఈ వాగ్దానంలో లేక ఈ వచనంలో రెండు మరి ఆశీర్వాదాలు ఉంటున్నాయి. అయితే మొదటి భాగంలో కూడా చాలా వర్తమానం ఉంది, కానీ క్లుప్తంగా కొంచెం ఈ రాత్రి సమయంలో మనం చూసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, షూర్లీ ఐ విల్ బ్లెస్ థీ. ఎవరికి ఇచ్చాయండి? మన పితృడైనటువంటి అబ్రహాముకి ఇచ్చాడు. ఈ వచనం పైన సియోను గీతాల్లో పాట కూడా ఉందండి. ఏందో చెబుతారా? నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతున్, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతున్, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ఈ వాగ్దానం మన పితృడైనటువంటి అబ్రహాంకి ఇచ్చినప్పటికీ ఈ రాత్రికాల సమయంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారి పక్షంగా ఇది నెరవేర్చాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆనాడు ఆశీర్వదించిన దేవుడు ఈనాడు కూడా ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసండి? మార్పు లేని దేవుడు, మారనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. ఆనాడు తను ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. అంతేకాదండి, దేవుని యొక్క వాగ్దానాల్లో ప్రతి వాగ్దానానికి చాలా మటుకు రెండు భాగాలు, వాగ్దానాలు షరతులతో కూడినటువంటివి. మోస్ట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆర్ కండిషనల్. ఆ షరతులు కనుక మనం నెరవేర్చినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడండి. అబ్రహాము కూడా షరతులు పెడుతూ వచ్చాడు. ఆ షరతులు నెరవేర్చిన తర్వాత
దేవుడు ఆశ్రయించినటువంటి వాడిగా ఉన్నాడని మనకు తెలుసు. మానవులు మాటిచ్చి నెరవేర్చరు, కానీ దేవుడు మాటిస్తే నెరవేర్చేటువంటి వాడు. నెరవేర్చడం లేదా? అందుకనే సంఖ్యాకాండం 23:19 మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఈయన నరమాత్రుడు కాదు. ఈయన ఎవరండి? దేవుడు. హీస్ గాడ్. దేవుడు గనుక వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకనే మనం పాడుకుంటూ ఉంటాం. ఏం పాట చెప్పండి? వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి మరి దేవుని వాగ్దానాలు షరతులతో కూడినవి. నిర్గమకాండం 15:26 ఓ చక్కటి వాగ్దానం అండి. మరి జనవరి 1 ఆ వాగ్దానం కొరకు వస్తే చాలా మంది ఎంతో సంతోషించేటువంటి వారుగా ఉంటున్నారు. ఏందో తెలుసండి? నేను స్వస్థపరచు యెహోవాను నేనే. మంచి వాగ్దానం కదండి. అయితే దాని పైన షరతులు ఉన్నాయి. ఏంటో తెలుసండి? మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగం లేదు కలుగు చేయను, నేను స్వస్థపరిచేకోవాలి. పైన షరతులని వాటి కనుక నెరవేర్చినప్పుడు మనలను స్వస్థపరిచేవాడిగా ఉంటున్నాడు. అంతే కదండి. మరి యెషయా గ్రంథం 1:19 మరి నా మాటకు సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు అంటే. కాబట్టి ఆయన మాట విని సమ్మతించితే, ఆయన మాట ప్రకారం మనం చేస్తే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ మనం అనుభవించే వారిగా ఉంటాం. కాబట్టి చాలా వాగ్దానాలు షరతులతో కూడినవి. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా షరతులతో కూడింది అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం గనక చూచినట్లయితే దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనటువంటి వాడిగా ఉన్నాడు. నేను చదువుతాను, గమనించండి. మరి అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినడి. మన పితరులైన అబ్రహాము హారాన్లో కాపురముండకమునకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు దేశమును నీ యొక్క స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. కాబట్టి మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడో తెలుసండి? మెసొపొతామియాలో ఉన్నప్పుడు, హారానుకు రాకముందు అనేటువంటిది చూస్తాను. మరి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో తనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాము 70 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టాలి, నీ యొక్క బంధువులు వదిలిపెట్టాలి అని చెప్పినప్పుడు తన యొక్క వయసు, మరి తన ఇంటి వారిని వదిలిపెట్టమన్నప్పుడు తన యొక్క వయసు 70 సంవత్సరాలు. అయితే మరి ఆదికాండం 11వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే 27వ వచనం నుంచి ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే అబ్రాహాము యొక్క తండ్రి తనకు మరి 3 కుమారులు ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. కాబట్టి మొదటి కుమారు ఎవరంటండి? మరి నాహోరు అని చూస్తున్నాం. తర్వాత అబ్రాహాము హారాన్ అని చూస్తుంటాం. కాబట్టి తన యొక్క తండ్రికి చెప్పుంటాడు, నాయన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు, నేను దేశాన్ని వదిలిపెట్టాలంట, తండ్రి ఇంటిని వదిలిపెట్టమని చెబుతుంటున్నాడు. కాబట్టి నేను వెళ్ళాలంటే, అయ్యా ఆ దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా, నాకు ప్రత్యక్షం కాలేదే, ఆ దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు, నేను కూడా చూడాలా, నేను నీతో వస్తానంటే తండ్రిని నువ్వు వచ్చేదానికి లేదు అని చెప్పలేక అబ్రాహాము తన తండ్రిని తీసుకుని వెళతాడు. మీరు 32వ వచనానికి వచ్చినట్లయితే తెరహు హారానికి వచ్చినప్పుడు
అక్కడ ఆగిపోయాడంట. అక్కడ హారాన్లో చనిపోయాడని చూస్తున్నాం. మరి తెరహు యొక్క 3వ కుమారుడు హారాను, తను వచ్చినటువంటి ప్రదేశం హారాను అనేటువంటిది చూస్తుంటున్నాం. ఊళ్ళ పేర్లు మనుషులు పెట్టుకునే వాళ్ళగా ఉంటారండి, అవునా కదా? తిరుపతి ఉంది, తిరుపతి అని పెట్టుకుంటారు, తిరుపతమ్మ అని పెట్టుకుంటారు, మరి తిరుపతి రావు అని పెట్టుకుంటారు, తిరుమలేశ్ అని పెట్టుకుంటారు, చాలా మంది అట్లా పెట్టుకుంటారు. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక క్యాబ్ లో వెళ్తుంటే డ్రైవర్ పేరు అడిగాను. నేను మామూలు కూర్చొని ప్రక్కన డ్రైవర్ తోటి మాట్లాడుతూ ఉంటాను, అంటే ఏదో ఒకటి దేవుని విషయాలు చివరికి తీసుకొస్తాను. మీ పేరేంది అన్నాను. శ్రీశైలం అన్నాడు. అరే ఎక్కడ నేను వినలేదే, ఈ పేరు ఎందుకు పెట్టుకుంటే? ఇది దేవుని పేరు సార్, మరి మరి దేవుని యొక్క ఆలయం ఉండేటువంటి పేరు. కాబట్టి ఊళ్ళ పేర్లు మనుషులు పెట్టుకుంటారు అనేటువంటిది ఆ దినాల్లో ఉంది, ఈ దినాల్లో కూడా ఉంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి తన 3వ కుమారుడు హారాను తన తండ్రి కంటే ముందు చనిపోతాడని ఇక్కడ మనం చూస్తున్నాం. తన తండ్రిని తీసుకొని అబ్రాం బయలుదేరుతున్నాడు. తండ్రిని వదిలిపెట్టి వెళ్ళమంటే తండ్రిని తీసుకుని వెళ్తూ వచ్చాడు. ఈ తండ్రి ఏం చేశాడంటే హారాన్లో ఆగిపోతూ వచ్చాడు. హారాన్లో ఆగిపోతూ వచ్చాడు. హారాను అంటే ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్స్ అని, ఎంతో విలాసవంతమైనటువంటి ప్రదేశం అని. అమెరికా పోయిన వాళ్ళు సామాన్యంగా తిరిగి రారండి. ఇప్పుడు ట్రంప్ ఏదో కొన్ని విధులు విధించాడు కాబట్టి, షరతులు విధించారు కాబట్టి తప్పనిసరిగా వస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ చూసి ఎవరు రారు. కాబట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళమని దేవుడు నాకు చెప్పాడు డాడీ అన్నా కూడా తెరకు అక్కడ ఆగిపోతూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ చూసి అబ్రాము ముందుకు వెళ్లకుండా, ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా ఉండటానికి కారణం ఎవరో తెలుసండి? తెరకు, తనక తండ్రి. దేవుడు తను తీసేసుకున్నాడు. ఆత్మీయంగా మన యొక్క జీవితంలో ఎవరైనా ఆటంకకరంగా అడ్డుగా ఉంటే దేవుడు తీసేస్తాడు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. మన యొక్క జీవితంలో కూడా నువ్వు ఆత్మీయంగా ముందుకు పోవటానికి ఏదైతే ఆటంకం లేదో దాన్ని నువ్వు తీసివేసుకోవాలి, నువ్వు చంపుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు చేయకపోతే దేవుడు చేసేవాడికి ఉంటున్నాడు. తెరహు ఎప్పుడైతే మరి చనిపోయాడో, మరి ఆ తర్వాత దేవుడు మరలా తనకు ప్రత్యక్షమై చెబుతూ ఉంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం అందరం చదువుకున్నామండి. యెహోవా, ఆదికాండం 12:1. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. 2వ వచనం 3వ వచనం చదివితే 7 నిన్ను ఆశ్రయిస్తానంటాడు. చూడండి, నేను గొప్ప జనంగా చేస్తాను. నెంబర్ 1, ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాను. 2, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. 3, మరి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. మరి నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. 3, నీవు ఆశీర్వాదంగా ఉండవు. 4, నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించదు. 5, నిన్ను దూషించు వారిని శపించదును. 6, భూమి యొక్క సమస్త వంశం నీ చేత ఆశ్రయించబడినని చెబుతున్నాయి. 7 దేని గుర్తు తెలుసండి? సంపూర్ణత గుర్తు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో, దేవుని మాటకు లోబడతామో, సంపూర్ణంగా మనల్ని ఆశ్రయించేవాడిగా ఉంటాడు. 7 నిన్ను ఆశ్రయిస్తానంటాడు. 4వ వచనంలో మీరు చూస్తే అబ్రహాం యొక్క వయసు అంతటి 75 ఏళ్ళు. అంటే తండ్రిని వదిలిపెట్టమంటే తండ్రిని తీసుకుని వెళుతున్నందుకు దేవుడు మౌనంగా ఉండి 5 సంవత్సరాలు తనతో మాట్లాడలేదండి. తను చనిపోయిన తర్వాత అప్పుడు తిరిగి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. సరే, ఇక్కడ మనం చూసే చిన్న మాట ఏంటంటే, తను ఆశీర్వదించడానికి నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, బంధువులు వదిలిపెట్టాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. 4 షరతులు చెబుతాను. ఈ 4 షరతులు కూడా 4 వర్తమానాలు, కానీ క్లుప్తంగా మీతో నేను చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. తన యొక్క దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. దేశం ఎక్కడంటండి? మెసొపొతేమియా అని చూస్తూ వచ్చాం. దీనికి ఆదికాండం 24:10
అరమ్నాహాయిము అని కూడా పేరు ఉంటుంది. ప్రస్తుతం ఇది ఇరాక్ అన్నమాట. దీనికి దక్షిణ భాగమున మరి బబులోను దేశస్తులు ఉండేవారుగా ఉంటున్నారు. ఉత్తర భాగంలో అష్షూరీయులు ఉండేవారుగా ఉన్నారు. ఈ అష్షూరీయులకు ముఖ్య పట్టు నీనివే. ఈ జనం ఎలా వచ్చారంటే ఆదికాండం 25వ అధ్యాయం చదివితే మరి శారా చనిపోయిన తర్వాత అబ్రహాము కెతూరును చేసుకుంటాడు. తన యొక్క సంతానమే ఈ అష్షూరీయులని మీలో కొందరికి తెలుసు, నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. ఈ మెసొపొతేమియా టైగ్రస్ యూఫ్రటీస్ నదుల మధ్యలో ఉండేది. చాలా ఫర్టైల్ ల్యాండ్, చాలా మరి ఫలవంతమైనటువంటి ప్రదేశం. అంతటి ఫలవంతమైనటువంటి దేశంలో ఎంతో ఆస్తిపరుడుగా ఉంటున్నాడు. అట్టి దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. ఇలాంటి ఫలవంతమైన దేశాన్ని వదిలిపెడితే నాకు ఎలాంటిది ఇవ్వబోతున్నాను అడగలేదండి. తను చూపించినటువంటి విధేయత ఎలాంటిదంటే అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్. ప్రశ్నించినటువంటి విధేయత అబ్రహాము చూపిస్తూ వచ్చాడని మరి మీరు గమనించేటువంటి వారిగా ఉంటారు. సరే ప్రభు అన్నాడు, దేశాన్ని వదిలిపెట్టాడు, తన ఊరిని వదిలిపెట్టాడు. మరి 28వ వచనంలో మరి 31వ వచనంలో మీరు చూస్తే తను నివసించినటువంటి పట్టణం ఊరు అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇప్పటికీ ఇది ఇరాక్ లో ఉంటుంది, పెద్ద రైల్వే జంక్షన్. కాబట్టి ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్తా ఉంటున్నాడు. అంతేకాదు నీ బంధువులు వదిలిపెట్టమన్నాడు. అయితే బంధువులను వదిలిపెట్టాడు, కానీ మరి హారాను తన యొక్క చిన్నాయన కుమారుడు లోతు అనమాట, తన కొంతకాలం తీసుకెళ్తాడు. తను కూడా తర్వాత మరి వదిలిపెట్టడం జరుగుతుంటుంది. అంతేకాదండి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటే తండ్రి ఇంటిని కూడా వదిలిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మూడింటిని తను వదిలిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. తద్వారా దేవుడు తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకనే హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 వచనం. అబ్రాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను. అతడు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే బయలు వెళ్ళను అని చూస్తుంటాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, తనకు తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, బయలుదేరి వెళతా ఉంటున్నాడు. దేవుడు పిలిచినప్పుడు విశ్వాసం ద్వారా దేవుని పిలుపుకు లోబడి తను ఎక్కడికి వెళ్ళవలో తెలియకనే వెళతా ఉన్నాడంటండి. ఉదాహరణకు నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి బస్సులో వచ్చాను అనుకోండి. బస్సు ఎక్కిన తర్వాత ఒక టికెట్ ఇవ్వమని కండక్టర్ అడిగితే ఎక్కడికి వెళ్ళాలంటే నాకు తెలీదు, దేవుడు బొమ్మనాడు పోతున్నాను ఒక టికెట్ అంటే కండక్టర్ ఏమంటాడు తెలుసండి? డ్రైవర్ని పిలిచి బస్సు పోయేటువంటి బస్సు ఆపమంటాడు. ఎందుకో తెలుసునా? ఒక మెంటలోడు ఎక్కాడు, వాడు ఎక్కడ పోయేదో తెలీదు, వాడిని దించాలని నువ్వు ఆపేయ్యా అంటాడు. అబ్రహం బయలుదేరి వెళతామంటే శారా మూటములే కట్టుకొని వెళతా ఉంటే తెలిసినటువంటి వాళ్ళు, శారా ఎక్కడికి వెళ్తున్నావంటే నా భర్త దేవుడేదో పిలిచాట పొమ్మని పోతామన్నాడు, బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు. అబ్రహం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు. ఎంతమంది పిచ్చివాడు అనుకుంటారు చెప్పండి? ఎంతమంది మెంటలు వచ్చింది అనుకుంటారు చెప్పండి? ఎంతమంది నవ్వుంటారో మీలాగని. వాళ్ళు నవ్వులు పట్టించుకోలేదని దేవుడు పొమ్మన్నాడు, పోతూ ఉంటున్నాడు. అదే హెబ్రీ 11:8 మనం చూస్తుంటాం. ఆయన పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైనటువంటి ఆ ప్రదేశములకు వెళుతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళవలనో తనకు తెలియకని, ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పాలండి. అబ్రహాం యొక్క విధేయత దినాల్లో, ఇలాంటి బైబిల్ కూడా లేనటువంటి దినాల్లో దేవుని యొక్క పిలుపుకు లోబడి వెళుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి సో దేవుని పిలుపుకు విశ్వాసమును బట్టి లోబడ్డాడంటే, విధేయత చూపించాడంటే, తద్వారా దేవుడు తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే 13వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చదివితే ఆదికాండంలో
లోతు పశువుల కాపర్లు, అబ్రహాం యొక్క పశువుల కాపర్లు కలిసి నివసింపలేనంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించడం లేదా? దేవుని మాటకు ఎక్కడైతే విధేయత చూపిస్తామో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి 3 మన యొక్క జీవితంలో దేన్ని చూపిస్తుంది అంటే దేశాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఇది మనకేం చూపిస్తుంది అంటే దేశం అంటే లోకం. లోకంలో ఉన్న వాటిని మనం వదిలిపెట్టాలి. ఏమున్నాయండి? మొదటి యోహాను 2:15-17 వచనాలు చదువుకుంటే, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. వీటిని నీవు నేను మరి వదులుకోవాలి, విడిచిపెట్టాలి. మరి చూసిందల్లా కావాలంటుంది శరీరం, కనపడ్డదల్లా కావాలంటుంది కన్నులు. అంతేకాదు, డంబంగా ప్రవర్తించాలంటుంది శరీరం. వీటిని నా యొక్క జీవితంలో మనం వదిలిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆ ఒక్క మాటతో ఈ అంశాన్ని అక్కడ ఆపుతుంటున్నా. నీ జీవితంలో వదిలిపెడుతున్నావా? శరీరం కావాలన్నదంతా నువ్వు కోరుకుంటున్నావా? లేక నేత్రాలు కావాలన్నటువంటిదంతా కోరుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, మనల్ని శోధించేటువంటి వాటిని మనం వదిలిపెట్టుకోవాలని చూస్తాం. రెండవది, నీ బంధువులను వదిలిపెట్టాలి. బంధువులు అంటే ఎవరో తెలుసండి? శరీర సంబంధం. ఇది మనకేం చూపిస్తుందో తెలుసండి? అబ్రహాము విడిచిపెట్టాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. ఇది మనకేం చూపిస్తుందంటే బంధువులు, శరీర సంబంధాలు. బంధువులు అంటే శరీర కార్యాలను మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఈ శరీర కార్యాలు చాలా స్పష్టమైనవి అని గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మరి అపోస్తులైనటువంటి పౌలు సెలవిస్తున్నాడు. నేను చదువుతాను, గమనించండి. శరీర కార్యములు స్పష్టమైన అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ 15 ఉంటున్నాయి. అదే మార్కు 7వ అధ్యాయం రాస్తూ 20-22 వచనాల్లో 13 విషయాలు రాస్తున్నాడు. వీటిలో ఏదైనా నా యొక్క జీవితంలో ఉంటే వదిలిపెట్టుకుంటే దేవుడు ఆశ్చర్యిస్తాడు. వీటన్నిటి గురించి నేను మరి వివరంగా నేను చెప్పలేను. ఇంటికి పోయిన తర్వాత దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే ఈ శరీర కార్యాలు ఏదైనా నాలో ఉందా ప్రభు అని అడుగు. ఏదైనా ఉంది అని దేవుడు నీతో చెబుతూ ఉంటే విడిచిపెట్టు. ఈ రాత్రి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడని నేను చెబుతున్నాను. ఇవి మనలో ఉంటే ఏం చేస్తాయంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, ఇవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరిచేటువంటివిగా ఉంటాయి. కాబట్టి అపవిత్రపరిచేటువంటి మన జీవితంలో ఉంటే పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించద్దు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి బంధువులు వదిలిపెట్టాడు అబ్రహాము, దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు నీకు నాకు ఇది ఏం చూపిస్తుందంటే మరి శరీర కార్యాలను. బంధువులు అంటే శరీర సంబంధాలు, శరీర కార్యాలను మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. మూడవది, ఎవరిని వదిలిపెట్టండి? తండ్రి ఇంటిని వదిలిపెట్టాడండి. మన పూర్వ తండ్రి ఎవరో తెలుసండి? సాతానుడు. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం కనుక మీరు చూసినట్లయితే మన పూర్వపు తండ్రి ఎవరో ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధాలు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునైంది, సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాకముందు
మనందరము ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నామో తెలుసండి, సాతానికి ఆధీనంలో ఉన్నాం. అదే యోహాను మొదటి పత్రిక 5:19 చూస్తుంటాను. ఈ లోకమంతా కూడా వాని యొక్క ఆధీనంలో ఉన్నది అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్య ఆరంభించక ముందు 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి పరిచర్య ఆరంభించడానికి పూనుకున్నప్పుడు సాతానుడు వచ్చి మరి శోధిస్తూ వచ్చాడు. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేయమంటూ వచ్చాడు. తను ఇప్పుడు ఆకలి అవుతుంది, మన అవసరత ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు సాతాను శోధించేవాడుగా ఉంటాడు. అయితే యేసు ప్రభు చెబుతూ వచ్చాడు, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు సాతాను దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట వలన జీవిస్తాడు అని దానికి జవాబిచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ మాట ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 8:3 ఉంటుంది. సాతాను వెంటనే గ్రహించాడు, ఓహో దేవుని వాక్యంతో ఈయన నన్ను కొడుతున్నాడు అని. దేవుని వాక్యంతోనే వాడు మరలా యేసు ప్రభుని శోధించడం మొదలు పెట్టాడు. మనకు దేవుని వాక్యం తెలియదు కానీ సాతానుకు మనకంటే దేవుని వాక్యం బాగా తెలుసండి. అందుకనే తను సెకండ్ అటెంప్ట్ లో దేవుని వాక్యం ద్వారా శోధిస్తూ వచ్చాడండి. మరి మత్తయి సువార్త 4:6 మీరు చూసినట్లయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే క్షమించండి. 5 అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం నాకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శేఖరమును ఆయన్ని నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుఃఖము, ఆయన్ని కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తికొందురని రాయబడినదని ఆయనతో చెప్తూ వచ్చి. ఇది ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 91:11-12 అంటే. వెంటనే యేసు ప్రభు అంటాడు 7 ప్రభు నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోటున్నదని నీకు తెలియదా సాతాను అన్నాడు. ఇది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 6:16 వాక్యంతోనే వాడిని జయిస్తూ వచ్చాడు. నాకు కావాల్సింది 8 అన్నమాట. 3వది ఎట్లా శోధిస్తూ వచ్చాడు అంటే 8 అందరం కలిసి చదువుకుని, మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లు వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. సాతాను ఏమన్నా తెలుసండి, లోకరాజ్యాలన్నిటిని చూపించాడు, దాని మహిమను చూపించాడంటే, నువ్వు నాకు గనక మొక్కితే ఇదంతా నీకు ఇస్తానన్నాడు. అంటే లోక రాజ్యాలు దాని యొక్క మహిమ ఎవరి చేతిలో ఉందో తెలుసండి, యేసు ప్రభు రాకముందు వాడి చేతిలో ఉంటుంది. నువ్వు నాకు మొక్కు, ఇది నీకు ఇస్తానంటూ ఉంటుంది. సాతాను ఎవరితో అంటున్నాడు తెలుసండి, యేసు ప్రభుతో అంటున్నాడు. ఇక్కడ మీ దృష్టి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే 1 యోహాను 5:19, ఈ లోకమంతా కూడా వారి యొక్క చేతిలో ఉన్నది అనేటువంటిది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే, మన పూర్వపు తండ్రి, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాక మన తండ్రి యేసు ప్రభు అయ్యాడు, కానీ మన పూర్వపు తండ్రి ఎవరో తెలుసండి, సాతాను. ఈ సాతానుకు మరి యోహాను సువార్త 12:31 లోకాధికారి అని పేరు ఉంటుందండి. 14:30 లోకాధికారి అనే పేరు ఉంటుంది. 16:11 లోకాధికారి ఉంటుంది, ప్రిన్స్ ఆఫ్ పీస్. సాతాన్ ఈ లోకాధికారిని మనం వదిలిపెట్టి సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా పేర్లున్నాయి. వాటిలో ఒకటి సర్వాధికారి. ప్రకటన గ్రంథం 1:8, ప్రకటన గ్రంథం 4:8, 15:3, 16:7, ఇంకా చూసుకుంటా పోతే 22 అధ్యాయాల వరకు సర్వాధికారి అని ఉంటుంది యేసు ప్రభుకి. వీడిని వదిలిపెట్టి ఆయన్ను మనం హత్తుకునే వారిగా ఉంటుంది. ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరిని హత్తుకునే వారిగా ఉండాలి. అబ్రాహాము చేసిందనే, తన మొదటి తండ్రిని వదిలిపెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా మన పూర్వపు తండ్రి అయినటువంటి అపవాది సాతాను లేక ఈ లోకాధికారిని వదిలిపెట్టాలి. ఈ లోకాధికారిని వదిలిపెట్టి సర్వాధికారిని కనుక మనం హత్తుకున్నట్లయితే ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ లోకాధికారి ఏం చేస్తాడు, సర్వాధికారి ఏం చేస్తాడు అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం. అంతటి వరకు నేను వెళ్ళటం లేదు.
ఎందుకనగా అనుకున్నటువంటి అంశం కావాలి, పూర్తి చేయాలి. కాబట్టి మన యొక్క జీవితంలో అబ్రాము ఏ రీతిగా తన యొక్క దేశాన్ని వదిలిపెట్టాడో, తన బంధువులను వదిలిపెట్టాడో, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టాడో, లోకంలో ఉన్నటువంటి శరీరాశలను, నేత్రాశ, శరీరాశ, జీవపడంబాన్ని మనం వదిలిపెట్టాలి. అంతేకాదు శరీర కార్యాలు అనేటువంటి వాటిని మనము విసర్జించాలి. మూడవది, మన పూర్వపు తండ్రి అయినటువంటి సాతాను మనము విడిచిపెట్టి సర్వాధికారి అయినటువంటి ఆ ప్రభుని మనం హత్తుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు. అబ్రాము పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి లోబడుతూ వచ్చాడంటే, దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్ గాడ్ బ్లెస్డ్ హిమ్ సో మచ్. ఇంగ్లీష్ లో చక్కటి మాట అంటే, ద డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజ్ టు ది అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎంతగానో విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక బాల్ నువ్వు వద్దే కొంది, అదిమే కొంది వదిలితే ఏమవుతుంది చెప్పండి? అంతగా పైకి వెళ్తుంది. ఎంతగా నువ్వు విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న మాట మీ దృష్టికి నేను ఈ సమయంలో తీసుకురావాలని నేను తెలుస్తున్నాను. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి కారణం ఏంటంటే విధేయత. దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి లోబడుతూ వచ్చాడు, అంటే విధేయత చూపిస్తూ వచ్చాడు. దట్ లెడ్ హిమ్ ఫర్ బ్లెస్సింగ్. అదే తనకు ఆశీర్వాద కారణమైంది అని చూస్తున్నాం. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితంలో 2 కళలు వస్తాయి. ఆది కాండము 37 అధ్యాయం 5 నుంచి 11 వరకు. ఆ కళలు బట్టి అన్నలు అసూయపడ్డారంట, మరింత అసూయపడ్డారంట, పగబట్టారంట. అంటే వీడు ఏలికవుతాడా, మనం వాడికి సాగెల పడతామా అనేటువంటిది వాళ్ళు తట్టుకోలేకపోయారు, సొంత అన్నలయ్యింటి కూడా. 11వ వచనం వరకు అది అయిపోతుంది. 37 అధ్యాయం 12వ వచనంలో యాకోబు యోసేపును పిలిపించి, మీ అన్నలు షెకెములో గొర్రెలుగా వస్తా ఉంటున్నారు, చాలా రోజులైంది వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని యోసేపు చెప్తూ ఉన్నాడు. యోసేపు ఒక మాట అనండి వచ్చాను, నాయన నాకు వచ్చినటువంటి కళలను బట్టి నా అన్నలు నా మీద అసూయగా ఉన్నారు, మరింత అసూయగా ఉన్నారు, పగగా ఉన్నారు. నేను పోతే ఏం చేస్తారో నేను పోను అనలేదండి. ఏం చేశారు తెలుసండి? సరే అంటూ వచ్చాడు. హీ షోడ్ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్. ఇప్పుడు షెకెంకి వెళుతున్నారు, అక్కడ గొర్రెలు మేపుతున్నటువంటి దూరం నుండి చూసినటువంటి అన్నలు ఏమంటున్నారో తెలుసండి? రే కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం, వాడి కలలేమవుతాయి. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెబుతుంటాను. రూబేన్ అడ్డు పెడుతున్నాడు, వాడిని చంపేదానికి లేదు, మీరు కావాలంటే గుంటలో వేసేయండి అన్నాడు. అరణ్యంలో ఎక్కి రాలేనటువంటి గొయ్యి అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లోపల ఏముండొచ్చు? రాళ్ళు ఉండొచ్చు, మంట గబ్బలు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఏది ఉండొచ్చు. అయితే దాంట్లో తోసేశారని చూసాను. మరి 42 అధ్యాయంలో మీరు చూసినట్లయితే బ్రతిమలాడుకున్నాడంటండి, దాంట్లో వెయ్యవద్దని. ఆయన వాడి మాట వినలేదు. తర్వాత తోసి వేసిన తర్వాత ఏ రాయన తగిలి పడిపోయి ఉండాలి కానీ దేవుడు అతనికి తోడుగా ఉంటుంచాడు. దాంట్లో వేసిన తర్వాత మిద్యానీలు అట్లా పోతా ఉంటే అక్కడిస్తే మనకేమొస్తుందని అమ్మేస్తూ వచ్చారు 20 తులాల వెండికి. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పోతిఫెరకు, ఫరో యొక్క దాసులకు అమ్ముతూ వచ్చారు. అది 37 అధ్యాయం చివరిలో మనం చూస్తుంటాం. 38 తన యొక్క చరిత్ర కాదు, 39 మళ్ళా తన యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. తన భార్య మాట విననందుకు యోసేపును తీసుకెళ్లి జైల్లో వేస్తూ వచ్చారు. 105వ కీర్తన 18వ వచనంలో మామూలు జైలు కాదంటండి, ఇనప సంఖ్యలు తన కాళ్ళను చేతులు ఎంతగానో బాధపరిచిందంటే. ఆ స్త్రీ మాట విననందుకు ఎక్కడేశారండి? చెరసాల్లో వేసి.
ఎలాంటి శిక్ష అండి? కాళ్లకు చేతులకు సంఖ్య. ఎంత బాధపరిచుంటే, ఏమి చెయ్యని దానికి ఎంత బాధ అనుభవించుంటాడు. యేసు అనుకుని ఉండొచ్చండి, అరే నాకు 2 కళలు ఇచ్చి నేను ఏలిక అవుతానని చెప్తూ వచ్చాడు అనుకున్నాను. దేవుడు ఏంటి చెరసాల, ఏంటి బాధ? అదే 40 అధ్యాయంలో దేవుడు తన సొంత సమయంలో గుర్తు చేస్తున్నది మనందరికీ తెలుసు. పానదాయకుడు భక్షకాడుకు కళ్ళు వచ్చినప్పుడు ఆ కళ్ళలు చెబుతూ వచ్చాడు. తను చెప్పిన దాని ప్రకారం భక్షకాడు 3వ దినాన్ని చనిపోతాడు. మరి ఫరో తను ఉరివేస్తాడు. పానదాయకుడికి 3 రోజుల తర్వాత ఉద్యోగం ఇస్తాడు. నీకు క్షేమం వచ్చిన తర్వాత నన్ను గుర్తు చేసుకోండి. తను కూడా మర్చిపోయాడు. మానవులు చేసిన మేలును మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోతాడండి? దేవుడు మర్చిపోయే దేవుడే కాదు. మానవులు నమ్మదగినటువంటి వారు కాదు, కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. 41 అధ్యాయంలో కళ తీసుకొచ్చాడు. విద్వాంసులు, మాంత్రికులు ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు ఈ పానదాయకుడు గుర్తొచ్చింది, అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు యవనస్తుడు, నేను భక్షకాడు కళ్ళగంటే అతడు ఆ కళల గురించి ఎలానైతే చెబుతూ వచ్చాడో అలానే జరిగింది. అతడు ఒక్కడిని కళలు చెప్తాడు అంటూ వచ్చాడు. పిలవండి అన్నాడు. పిలిచాడు. తన యొక్క 2 కళలు చెప్పాడు. దేవుడే నీకు క్షేమకరమైన సమాచారం చెబుతాడని చెబుతున్నాడు. దేవుడిని ముందు పెడుతూ వచ్చాడు యేసు. మనకి జీవితంలో మనల్ని కాదని కనపరుచుకోవాల్సింది, మనల్ని కాదని చూపించుకోవాల్సింది ఎవరిని చెప్పండి? దేవుని. గివ్ ప్రీ ఎమినెన్స్ టు ద లార్డ్. అదే కొలసి 1:18లో చూస్తున్నాం. ప్రభువుకి మనం వస్తాము. అందుకని మరి యోహాను కూడా అంటాడు, యోహాను సువార్త 3:30లో, ప్రభువా నువ్వు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆయన మనం ఈ లోకానికి చూపించేవారిగా ఉంటాము, ఆయన ఘనపరిచేవారిగా ఉంటాము, తన సొంత సమయంలో మనల్ని ఘనపరిచేవాడిగా ఉంచాడు. ఆ తర్వాత తన కళలు చెప్పినటువంటి వాడు. చెప్పిన తర్వాత ఫరో ఎంతగా తను హెచ్చించాడు మనందరూ తెలుసండి. 41 అధ్యాయం 41 వచ్చిన నుంచి 43 వచ్చినాడు చూస్తూ వస్తే 2 రథాలు తీసుకురమ్మంటున్నాడు. ఒక రథం మీద ఫరో ఉన్నాడు, ఇంకో రథం మీద యోసేపు ఉంటున్నాడు. ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు చెబుతున్నాడు, మీలో ఎవ్వడు కూడా యోసేపు యొక్క అనుమతి లేకుండా కాలు కానీ చెయ్యి కానీ ఆడించకూడదు. అంటే మీరు ఏం చేయాలన్నా ఎవరి పర్మిషన్ కావాలో తెలుసండి? యోసేపు పర్మిషన్. అంటే ఈయన ఫరో ఎవరో తెలుసండి? ఈజ్ ఎ డమ్మీ కింగ్ అనేటువంటిది అక్కడ చూస్తున్నాం. అతను వెళతా ఉంటే జేజేలు కొట్టమని చెబుతూ వచ్చాడు. ప్రజలందరూ ఎదురుతాను. దేవుడు అన్య దేశంలో దేవుడు ఒక రాజు కంటే తను హెచ్చించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని 1 పేతురు 5:6 చక్కటి మాట ఉంటుంది. ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం దీనులైనప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి? తగిన సమయంలో హెచ్చిస్తాడంటే. God has his own time in order to elevate us, in order to exalt us, in order to honor us. అప్పటి వరకు ఆయన యొక్క బలిష్టమైన హస్తాల కింద దీనులై ఉండాలి. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే, తండ్రికి విధేయత చూపించడాన్ని బట్టి దేవుడు యేసుని ఏం చేశాడండి? తగిన సమయంలో హెచ్చించాడు. విధేయత అనేటువంటిది ఆశీర్వాదానికి దారి తీస్తుంది అనేటువంటిది 2వది యేసు యొక్క జీవితంలో చూస్తాం. 3వది దావీదు యొక్క జీవితంలో చూస్తాం. సౌలును దేవుడు రాజుగా తిరస్కరించిన తర్వాత యెషయా యొక్క కుమారులో ఒకరిని పోయి అభిషేకించమని సమూయేలు చెబుతాడు. సమూయేలు వచ్చాడు. 16 అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు చదువుతూ పోయినట్లయితే, అయ్యా ఇంకా నీ కుమారులో ఒకరిని నన్ను అభిషేకించమని పంపించాడు అనగానే ఏలియాను పంపించాడు. తన యొక్క ఎత్తును, రూపాన్ని, బలాన్ని చూసి మరి సమూయేలు కూడా మరి తప్పటడు వేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఓహో, దేవుడు ఏర్పరచుకునేవాడు ఇట్లా ఉంటాడా అనుకున్నాడు. వెంటనే దేవుడు చెబుతూ వచ్చాడు సమూయేలు ఇతన్ని నేను ఏర్పరచుకోలేదంటే, అయ్యా 2వ వాడిని పిలువు అన్నాడు. అభినదాబు వచ్చాడు. ఇతన్ని నేను ఏర్పరచుకోలేదంటే 3వ వాడిని రమ్మను. షమ్మ వచ్చాడు. ఇతన్ని నేను ఏర్పరచుకోలేదు. 4, 5, 6, 7 అయిపోయింది.
ఒక్కొక్కరిని కాదంటే 7 వస్తామన్నారు. 7 కాదన్నాడు. నెక్స్ట్ ఒకటి రాలేదండి, కొంత ఆలస్యమైంది. సమయాలకి ఇప్పుడు డౌట్ వచ్చేసింది. అయ్యా, ఇంతమందినే నీ కొడుకులు ఇంకా ఎవరన్నా ఉండాలంటే చివరి వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు, పిలువన్నాడు. ఇక్కడ గురించి వచ్చి చిన్న మాట ఏంటంటే, భక్త్ సింగ్ గారు ఉన్నప్పుడు మన ఇంటికి వస్తున్నాడు అంటే, మనకి 2 బిడ్డలు 3 బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ స్నానాలు చేసి మంచి డ్రెస్ వేసి వీళ్ళందరి కోసం ప్రార్థన చేయించుకోవాలనేటువంటి తపన, మరి ఆశ తల్లిదండ్రులకు ఉంటుందని మనకు తెలుసండి. 3 ఉంటే 2 పెట్టుకుని ఒకరిని బర్రెల దగ్గరకో గొర్రెల దగ్గరకో పంపిస్తే వాళ్ళు ఎవరైనా ఉంటారండి. అయితే యెషయా చేసిన పని ఏందో తెలుసండి. 7 పెట్టుకున్నాడు. మరి 8వ వాడైనటువంటి చిన్నవాడైనటువంటి దావీదును, నువ్వు గొర్రెలు కాసురా నాయన, వీళ్ళని కాదు నిన్నేమైనా ఏర్పరచుకుంటా అంటే సరేనన్నాడు. దావీదు ఒక మాట అనొచ్చు, నాయన అంత గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అండి. మొదటి సమయాలు 3:30 దాను మొదలుకుని బేర్షెబా వరకు మరి ప్రవక్తాన్ని చూసి, అంత గొప్ప దైవజనుడు మన ఇంటికి వస్తుంటే డాడీ నేను కూడా ఆయన చూడాలి అని వచ్చాను. దావీదు ఏం చేశాడండి? హి షోడ్ ఒబీడియన్స్. సరేనా అన్న అంటూ వచ్చాడు. గొర్రెలు కాయటానికి పోతూ వచ్చాడు. మానవులు తక్కువగా చూస్తే దేవుడు ఎలా చూస్తాడో తెలుసండి? ఎక్కువగా చూస్తాడు. మానవులు తృణీకరిస్తే దేవుడు ఏర్పరచుకుంటారు అనేటువంటిది చూస్తున్నాం. ఆయన బలిష్టమైన హస్తాల కింద దీనిలో ఉంటే తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడని చూస్తుంటాడు. తండ్రికి విధేయత చూపించి గొర్రెలు కావటానికి పోయాడు. ఆ విధేయత తనకి జీవితాన్ని ఏం చేసింది చెప్పండి? ఆశీర్వాదానికి కారణమే. ద డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎంతగా విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 13వ వచనం మీరు చూసినట్లయితే, మొదటి సమయంలో ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేల్లో ఒక్కొక్క ఇంటి నుంచి కొంతమందిని పంపిస్తారు. యెషయా ఇంటి నుంచి ఎవరు వేరో తెలుసండి? ఏలియాబు, అబినదాబు, షమ్మ, పెద్ద కుమారులు 3. వీళ్ళు యుద్ధానికి పేరంటే యుద్ధ వీరులు. రాజు కావాలంటే యుద్ధ వీరులు కావాలా, గొర్రెలు కాసుకున్నాడు కావాలా? గొర్రెలు కాసుకున్నాడు కదండి. దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. తనకు విధేయత ఒక రాజుగా చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మీకు కావాలి అంటే విధేయత చూపించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడని నమ్ముతుంది. 4వది, 2 రాజులు 5వ అధ్యాయంలో చూస్తే నయమాను చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. తన ద్వారా సిరియా దేశానికి అనేక సార్లు విజయాన్ని తెచ్చినటువంటి వాడు. అయితే ఏముందో తెలుసండి? కుష్ఠం ఉంది. దాన్ని బట్టి తన భార్య ఎన్నోసార్లు కుమిలి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు. ఇంటిలో ఉన్నటువంటి చిన్నది ఇశ్రాయేల్ దేశం నుంచి చెరగా వచ్చింది చూసింది. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బహుశా ఈ చెప్పు ఉంటుంది. ఈ పందానికి నేను ఎందుకు చెప్పాలి అనుకోలేదు కదా, తను చెప్పు ఉంటుంది. ఇప్పుడు చిన్న చెబుతుంది, అమ్మ మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా యజమాని యొక్క రోగం పోతుంది. ఈయనేమో ప్రవక్త అని చెబితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఒక లెటర్ తీసుకొని సిరియా రాజు దగ్గర నుంచి రాజు దగ్గర వెళ్ళాడు. అప్పుడు ఇశ్రాయేలీయులకు సిరియా వాళ్ళంటే ఎంతో భయం. కాబట్టి పోయి రాజు దగ్గర నిలబడేటప్పటికి సిరియా రాజు ఇచ్చినటువంటి ఉత్తరం ఇచ్చేటప్పటికి, మా మీద కయ్యానికి ఏ రీతిగా మీరు వస్తున్నారు, భయపడుతూ వచ్చాడు, బట్టలు చెంపుకుంటూ వచ్చాడు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కిటికీలో నుంచి చూశాడు ఒక దైవజనుడు. ఎవరండి ఆయన? ఎలీషా. రాజుతో చెబుతున్నాడు, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు ఆ మాత్రం తెలీదా? అతని దగ్గర పంపించాడు. ఆయన రాజు పంపించేశాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర నిలబడ్డాడు. మీ అందరికి తెలుసు కాబట్టి ఈ విషయాలు క్లుప్తంగా చెప్పిన ముందు పోతుంది. ఎలీషా ఒక మాట చెబుతున్నాడు, నువ్వు పోయి యోర్దాను నదిలో 7 సార్లు కొనుగన్నాడు. చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు ఇతని కోపం వచ్చింది?
నీ చెయ్యి అట్లని నా యొక్క కుష్ఠరోగం పోగొడతావనుకుంటే పోయి ఆ నదిలో నన్ను మునగమంటావా? దీనికంటే గొప్ప నదులు అబనాయు, పర్ఫర్ అనేటువంటి నదులు మా దేశంలో ఉన్నాయి. ఆ నదులు పెట్టి ఈ చిన్న నదిలో మునగమంటావని మూతి ముడుచుకుని వెళ్తానంటే, మూతి ఎప్పుడు ముడుచుకుంటారు చెప్పండి? కోపం వచ్చినప్పుడు. మీకు అలవాటే కదా అది. కాబట్టి వెళ్తామంటే పనివాడు ఎదురొచ్చాడు. అయ్యా ఎందుకు వెళ్తున్నాను? నదిలో మునగమన్నాడు 7 సార్లు. చెయ్యట్లని నా కుష్ఠరోగం పోగొడతా అంటే 7 సార్లు మునగమన్నాడు. అదేం పెద్ద పని కాదు కదా. ఏదైనా గొప్ప పని చేసి చెప్పుకుంటే నువ్వు చేసేవాడే కదా. మునగమన్నాడు, మునుగు. ఏమవుతుంది? మనసు మార్చుకున్నా అంటే మునిగాడు. ఒక్కసారి మునిగాడు. 7 సార్లు మునిగితే తన యొక్క రోగం పోతుంది. ఇప్పుడు ఒక్కసారి మునిగితే ఎంత పోవాలి చెప్పండి? ఎంపీసీ వాళ్ళు, పాలిటిక్స్ వాళ్ళు, సో పాలిటెక్నిక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంపీసీ వాళ్ళు 7 సార్లు మునిగితే తన రోగం పోతుంది. ఒక్కసారి మునిగితే ఎంత పోవాలి చెప్పండి? 1/7 పోవాలి. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ లైఫ్. 2 సార్లు మునిగాడు, నో చేంజ్. 3 సార్లు మునిగాడు, 4 సార్లు మునిగాడు, 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. ఇతను ముందే కోపిస్తే సైన్యాధిపతి కదండి. 6 సార్లు మునిగితే నా యొక్క రోగం పోలేదే, 7వసారి మునిగితే పోతుందా అని వెళ్ళి కత్తి తీసుకున్నట్లు పొడిచి ఉండొచ్చు, కానీ చేయలేదండి ఆ పని. ఏం చేశారు చెప్పండి? 7వసారి కూడా మునిగాడు. దేవుడి ఎలీషా ఎవరికి గుర్తుగా ఇక్కడ ఉన్నట్టే దేవుడి గుర్తుగా ఉంటున్నాడు. ఎలీషా చూసినటువంటిది ఏంటో తెలుసండి? తనకి విధేయత. 7 దేని గుర్తు? సంపూర్ణత గుర్తు. సంపూర్ణంగా తన విధేయత చూపిస్తాడా లేదా? 7వసారి మునిగినప్పుడు తన శరీరం ఎట్లా ఉందో తెలుసండి? 14వ వచనంలో పసిపిల్లవాని శరీరంగా ఉందంటే. పసిపిల్లలను చూస్తే ఎలాంటి వాళ్ళైనా ముద్దు పెట్టుకోకుండా, గిల్లుకోకుండా ముందుకు పోరని మనందరికీ తెలుసు. అలా తనకి శరీరం విధేయత అనేటువంటిది తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తుంటాం. విధేయత. పరిగెత్తుకుంటా వెళ్ళుంటాడు ఇంటికి. ఎవరో ఆయన ముద్దు పెట్టుకుని ఉంటారో తెలుసండి? చెబుతారా? ఎంతవరకు తనకు కుష్ఠరోగం ఉండి సరిగా ముద్దు పెట్టుకుందో లేదో భార్య, పసిపిల్లవాని శరీరంగా మారిన తర్వాత ఎవరు ముద్దు పెట్టుకున్నారు చెప్పండి? ఇంతవరకు ఆ రీతిగా ముద్దు పెట్టుకోలేదేమో, ఆ రీతిగా హత్తుకొని ఉంటుంది, ముద్దు పెట్టుకొని ఉంటుందని నేను చెబుతున్నాను. తనకు విధేయత ఆశీర్వాదానికి దారి తీసిందని చూస్తున్నాను. అబ్రహాం యొక్క విధేయత ఆశీర్వాదానికి దారి తీసింది. యేసేపు యొక్క విధేయత ఆశీర్వాదకరంగా మార్చింది. దావీదు యొక్క విధేయత ఆశీర్వాదానికి దారి తీసింది. నయమాన్ యొక్క విధేయత తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది అని చూసింది. అందరు మగవాళ్ళే చెప్తారు, స్త్రీల్ని కనపడలేదు అనేవాళ్ళు, ముందున్నటువంటి వాళ్ళు అనేదానికి ఆస్కారం ఉంది. ఒక్కను చూపించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. చదువుతారండి లూకాసు సువార్త 1:48 వచనం. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 42 క్షమించండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. క్షమించు చాలు. ఎవరి గురించి మాట చెప్పబడిందో తెలుసండి? కన్యకైనటువంటి మరియను గురించి. ప్రియమైనటువంటి వాళ్ళ 28వ వచనంలో మీరు చూసినట్లయితే గాబ్రియేలు దూత తనకు ప్రత్యక్షమై, దయాప్రాప్తురాల, నీకు శుభమని చెప్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు నీకు తోడై ఉంటాడని చెబుతూ వచ్చి. అంతేకాదని ఆమె ఆలోచించుకుంటుంది, ఈ శుభవచనం ఏంటుంది? నువ్వు గర్భం ధరిస్తావు, కుమార్ని కట్టావు, మరి ప్రభు మరి ఆయన సర్వోన్నతుడైన కుమారుడు అనబడతాడని చెబుతుంటాడు. అరే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నేను పురుషుని ఎరగనటువంటి దాన్ని నాకెట్లా సాధ్యమవుతుందంటే, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు, కుమార్ని కంటావని చెబుతుంది. ఆ రోజుల్లో ప్రధానం చేయబడినటువంటి ఒక కన్యక గర్భవతి అయింది అంటే
మరి గాబ్రియలు దూత తనకు ప్రత్యక్షమైంది. ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరు వినలేదు, ప్రక్క వాళ్ళు ఎవరు చూడలేదు, సమాజం ఎవరు చూడలేదు. అయ్యో, మరి ఇంటి వాళ్ళు కానీ చుట్టుప్రక్కల వారు కానీ సమాజం నన్ను ఎంత హీనంగా చూస్తుందో, సూటిపోటి మాటలు అంటుందో. నాకు వద్దు ప్రభువా, ఇలాంటి పరిస్థితి నేను భరించలేదు ప్రభా, నాకు వద్దం లేదు. ఏముందో తెలుసండి, 38వ వచనం చదువుతారు. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాకని అన్యాను. ఈ పరిస్థితి నాకు వద్దు ప్రభా, ఇలాంటి అవమానం నేను భరించలేను ప్రభా, వీళ్ళు అనేటువంటి మాటలు నేను తట్టుకోలేను ప్రభా, నాకు వద్దు అనేటువంటి వాళ్ళు ఎక్కడ చాలా మంది ఉంటారు. అదే పరిస్థితి నీకు సంభవిస్తే వద్దు ప్రభా. ఈ స్త్రీ ఏముందో తెలుసు, నీ దాసురాలని, నీ మాట చొప్పు నాకు జరుగునిగా. కానీ షీ షోడ్ హర్ ఒబీడియన్స్ టు ద లార్డ్. దేవునికి, ఈ దేవుని మాటకు లోబడినటువంటిదిగా ఉంటుంది. తద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె ద్వారా ఈ లోకానికి రావడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యము 42వ వచనంలో మరియను గురించి చెప్పబడుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడి ధన్యురాలవు. షీ ఈజ్ సో బ్లెస్డ్ అమంగ్ ది ఆల్ ద లేడీస్. భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరికంటే ఆమె ధన్యురాలు, ఆశీర్వదించబడింది. బికాస్ ఆఫ్ హర్ ఒబీడియన్స్, బికాస్ ఆఫ్ హర్ ఒబీడియన్స్. మీకు జీవితంలో ఇలాంటి విధేయత, దేవునికి దేవుని వాక్యాన్ని చూపిస్తున్నారు. దేవుడు తన వాక్కును దూత ద్వారా పంపించాడు. ఆ వాక్కును వినిపించినప్పుడు మరియ ఆ మాటకు విధేయత చూపించడానికి, ప్రభు అప్పగించుకోవటానికి తన యొక్క బ్రతుకుని జీవితాన్ని ఇష్టపడుతూ వచ్చింది. తద్వారా ఆశీర్వదించబడినటువంటిదిగా, స్త్రీల్లో ధన్యురాలుగా తనకు పరిగణించబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారే, రాత్రికాల సమయంలో నీవు నేను కూడా దేవునికి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, లోబడేటువంటి వారిగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. బిల్లీ గ్రాహం గారి గురించి చాలా మందికి మీకు తెలుసు అని నేను నమ్ముతూ ఉంటున్నాను. 1940లో ఆయన మంచి సాఫ్ట్ బాల్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్ అనమాట. ఆయన కనుక టీంలో ఉంటే గెలుస్తారు. సంవత్సరం అంతా తను సంపాదించింది ఒక టీంలో ఒక్కసారి కనుక తను పార్టిసిపేట్ చేస్తే అది విన్ అవుతుంది, అంత డబ్బులు ఇస్తామన్నారు. అప్పుడు దేవుడిని నమ్ముకుంటూ వచ్చాడు, రక్షించబడ్డాడు. దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలా, నేను కావాలా, నువ్వే కావాలా ప్రభు అంటే, నేను మీ టీంలో ఉండలేనంటూ వచ్చాడు. అరే, ఇంత డబ్బు మీకు ఆఫర్ చేస్తుంటే నువ్వు కాదంటావా అంటున్నాడు. నా ప్రభు కోసం నాకు అవసరం లేదంటూ వచ్చాడు. అంతే కదండి, తను చాలా ఎత్తు కలిగినటువంటి వాడు, చాలా అందగాడు. ఒకసారి ఒక మూవీలో యాక్ట్ చేస్తే మరి ఆ సమయంలో $10,000 ఇస్తామన్నారంట. అది చాలా డబ్బులు అనమాట ఆ సమయంలో. దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను కావాలా, మూవీ కావాలా, నేను కావాలా, వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి, ఏ కావాలా ప్రభు అని వాటిని నిరాకరిస్తూ వచ్చాడు. దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. దేవుడు తను ఎంతగా ఆశీర్వదించాడంటే 185 దేశాలకు దేవుని యొక్క సువార్త ప్రకటించినటువంటి ఘనత బిల్లీ గ్రాహం గారికి. 215 మిలియన్ పీపుల్కి, అంటే మరి మోర్ దాన్ 2 crores పీపుల్కి, 215 మిలియన్స్ పీపుల్కి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి ఘనత బిల్లీ గ్రాహం గారికి. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అమెరికాలో ప్రెసిడెంట్స్ 13 మంది ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళు కుర్చీలో కూర్చోకముందు ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళు కూర్చుంటూ వచ్చారంటే, అంతగా దేవుడు ఆశీర్వదించాడని మనకు తెలుసు. భక్సింగ్ గారు ఇతర దేశాల్లో 2 బీటెక్ డిగ్రీస్ పూర్తి చేసి మన దేశానికి వచ్చినప్పుడు ఎంతో మరి మంచి ఉద్యోగం మరి తనకి ఆఫర్ చేసి ఉండేవాళ్ళు. తన తండ్రి కూడా అలానే ఆశించాడంట. కుమారుడు మంచి ఉద్యోగంలో సంపాదించి నాకెంతో సహాయపడతాడు. బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్య తెరచాటు నుండి మాట్లాడిందంటే, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని
నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దేవుని కనుక విడిచిపెడితే నీతో మాట్లాడతాను, నీ ముఖం చూస్తాను. అప్పటికి వాళ్ళకి ఒక చిన్న బిడ్డ ఉన్నాడంటే, అప్పటికే పెళ్ళి అయిందనమాట. నేను ఈ బైబిల్ని వదిలిపెట్టలేను, ఈ దేవుని వదిలిపెట్టలేను, అయితే నీ ముఖం చూడండి అంటే. అందుకే నేను చనిపోయినప్పుడు కుమారుడి కూడా కుమారుడు చూడటానికి రాలేదు. ఎందుకో తెలుసండి, తన సహోదరులు ఒకరు వచ్చారు కానీ కుమారుడు రాలేదు. మరి భార్య ఉందో లేదో నాకు తెలియదు, కుమారుడు రాలేదు. ఎందుకంటే అంత చిన్న వయసులో నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అనేటువంటి కక్ష, ఈర్ష్య, ద్వేషం. అంత చిన్న వయసులో భార్య వదిలిపెట్టాలంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. చిన్నవాడు కుమారుని వదిలిపెట్టాలంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. వదిలిపెడుతూ వచ్చాడు. అంతే కదా, దేశాన్ని వదిలిపెట్టి వచ్చాడు. అబ్రహాం ఏ రీతిగా తన దేశాన్ని వదిలిపెట్టాడు, తనకి దేశాన్ని వదిలిపెట్టి ఏమి తెలియనటువంటి దేశం అనగా ఆంధ్రాకి వచ్చేస్తూ వచ్చాడు, హైదరాబాద్. తన ఇంటి వారిని వదులుకుండా, తల్లిదండ్రులు వదలకుండా, భార్యను కుమారుని వదులుకుంటూ వచ్చాడు, బంధువులను వదులుకుంటూ వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు భక్సింగ్ గారిని కూడా ఎంతగానో ఆశీర్వదించాడని మనందరికీ తెలుసు. 10,000 కంటే ఎక్కువ సంఘాలను ఆయన ద్వారా మన దేశంలో, ఇతర దేశాల్లో దేవుడు స్థాపించాడు. ఆయన యొక్క ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా, ఆయన యొక్క సమర్పణ ద్వారా అని మనకు తెలుసు. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఒక్క 2 విషయాలు మీతో నా విషయం కూడా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంత మాత్రం వాళ్ళతో నేను కంపేర్ చేసుకున్నాను అనుకోవద్దండి. వాళ్ళ కాళ్ళ గోరు కూడా నేను సరిపోయినటువంటి వాడిని కాదు. ఈ 2-3 విషయాలు చెప్పుతున్నాను కాబట్టి వాళ్ళతో నేను సమానంగా పోల్చుకుంటానని దయచేసి మీరు అనుకోవద్దు అని నేను చెబుతున్నాను. 1981లో దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. అక్కడక్కడ పోయి నేను పరిచయం చేస్తూ, సాక్ష్యం చెబుతూ, నేను క్రైస్తవుని చెబుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు. రే, నీ సర్టిఫికెట్లో ఎస్సీ హరిజన్ అని పెట్టుకుని క్రిస్టియన్ అని ఎట్లా చెప్తావు? మత్తయి సువార్త 10:32తో మాట్లాడుతూ వచ్చాడు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటేనే పరలోకంలో తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ఆ మాట నన్ను పిప్పించేసిందండి. ఆర్టీఓ దగ్గర పోయిన కన్వర్షన్ సర్టిఫికెట్ ఇవ్వమంటుంది. సో నా గురించి ఆర్టీఓ అడిగాడు, మీ కుటుంబం ఏంటి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా వాళ్ళు అందరూ మొరటి వాళ్ళండి, ఎవరు చదువుకోలేదు, పేద కుటుంబం. అలాంటి నీకు నీ జీవితాన్ని పాడు చేసుకోదలుచుకుంటున్నావు. క్రిస్టియన్సే హరిజన్స్ గా మారుతున్నారు, నువ్వు ఒక హరిజనే అండి, నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావు. నీకు నేను సర్టిఫికెట్ నేను పోయి ఎవరు చెప్పుకుంటావు అన్నాడు. ఎవరు చెప్పుకోవాలండి? నేను బయటకు వచ్చి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసుకుని మళ్ళీ పోయి ఆయన అడిగాను, సార్ నేను దేవుడు నాతో మాట్లాడేది, నేను ఇది మార్చుకోవటానికి వచ్చాను, ఎవరు నాకు చెప్పేది కదా. నువ్వు ఇస్తే నేను సంతోషంగా పోతాను, నువ్వు ఇవ్వకపోతే మరి నేను ఎట్లా ఉంటానో అని చెప్పినటువంటి మాట ఆయన ఎట్లా అర్థం చేసుకున్నానంటే, నేను ఇవ్వకపోతే వీడు ఎవరైనా చేసుకో చచ్చిపోతాడు, ఎవరైనా పిలిచి ఇచ్చాడండి. ఎందుకు నేను ఈ విషయం చెబుతానంటే, దేవుడు చెప్పాడు కనుక దేవుడికి లోబడుతూ వచ్చాను. నా ఫ్రెండ్స్, నా యొక్క కలీగ్స్ అంతా కూడా యూ డిడ్ ఎ ఫూలిష్ థింగ్ అంటూ వచ్చారు. దేవుడు నన్ను ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు. ఇంకొక విషయం చెప్తాను. నేను ఎంఎస్సి చదివేటప్పుడు, సో మా క్లాస్లో 20 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 20 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఒకరోజు మార్నింగ్ థియరీ జరుగుతుంది, ఈవినింగ్ ప్రాక్టికల్ జరుగుతుంది. నా టేబుల్ దగ్గర నేను ప్రాక్టికల్ చేస్తా ఉన్నాను. నా క్లాస్మేట్ ఒకరు వచ్చేసి, జయంత్రా నీకు బట్టలు ఇస్తాను కుట్టించుకుంటావా అని. ఎందుకు ఇవ్వాలనుకున్నావు అన్నా. మాకు బట్టలు కొట్టుంది కానీ. బట్టలు కొట్టుంటే అందరికి ఇస్తున్నావా అన్నాను. లేదు, నేను ఒక్కడికి ఇవ్వాలనుకున్నాను. ఎందుకు ఇవ్వాలనుకున్నాను? నువ్వు వేసుకునే బట్టలు బాగలేవు కాబట్టి ఇవ్వాలనుకున్నాను. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని నిన్న చెబుతూ వచ్చాను కాబట్టి నా బట్టల గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. నా బట్టలు ఉతుక్కునేవాడిని, వీలైతే ఇస్త్రీ చేసుకునేవాడిని, లేకపోతే అట్లా వేసుకునేవాడిని. నా గురించి నేను ఆలోచించలేదు అని తను గమనిస్తూ వచ్చింది. సో నువ్వు వేసుకునే బట్టలు బాగలేవు కాబట్టి నీకు ఇవ్వాలని నేను ఒకే మాటాను, నన్ను చూస్తే కదా నా బట్టలు కనపడింది, దయచేసి ఈ రోజు నుంచి నన్ను చూడొద్దు అని 2 చేతులలో మోకరించి తనతో చెప్తూ వచ్చాను. తను ఏం చేసిందో తెలుసండి, నా క్లాస్మేట్స్ అందరితోటి నేను చేసుకుంటే జయంత్రా నేను చేసుకుంటాను అందరికీ చెప్పేసింది. సరే నేను వెళ్ళే మందిరానికి రావటం మొదలుపెట్టింది. తను ఒక హిందూ, పొట్టు తీసేసింది. నా ఫ్రెండ్స్ అంటూ వచ్చారు, ఆ అమ్మాయిని చేసుకుంటే తన కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవచ్చు. సరే అదేమైతే
అది ఎలా అయినా కానీ తను అనేకసార్లు అడుగుతూ వచ్చే నేను చెప్తూ వచ్చాను, నా చదువు అయిపోవాలి, నాకు ఉద్యోగం రావాలి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను, కాబట్టి నా స్టడీస్ అయిపోయేంత వరకు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అడగొద్దు అని నేను చెప్తూ వచ్చాను. ఎంఎస్సీ అయిపోయింది, నేను పిహెచ్లో చదివాను, తను పిహెచ్లో చదివింది, ఇద్దరికి పిహెచ్డి అయిపోయింది. నాకు యూనివర్సిటీలో జాబ్ వచ్చింది, తనకు ఒక డిగ్రీ కాలేజీలో జాబ్ వచ్చి అడిగేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను కదా ఏంటి అని. నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాను. నేను ప్రార్థన చేస్తానంటే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలును వదలకుండా వచ్చాడు అనేటువంటి మాట దినాల్లో నాతో బలంగా మాట్లాడుతూ వచ్చాడు. వాక్యం చదువుకుంటూ అదే మాట్లాడుతున్నాడు. దేవునింటికి పోయినా కూడా దైవజనంతో మాట్లాడుతాడు. ఒకరోజు చెప్పేస్తాను, నీ గురించి నేను ప్రార్థన చేశాను, దేవుడు మరి నేను చేసుకోవద్దని చెబుతున్నాను, నేను చేసుకోలేను. ఎంతకాలం వెయిట్ చేశానండి, బోర్ని వెయిట్ చేసింది. తను ఏడుస్తూ ఉంటే నాకు కూడా కళ్ళకు నీళ్ళు వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. తను కావాలా, నేను కావాలి? ఎవరు కావాలి చెప్పండి? నువ్వే కావాలి ప్రభు అంటూ వచ్చాను. ప్రభుకు లోపడుతూ వచ్చాను. తను ఇంకొక ప్రపోజల్ చెప్తూ వచ్చింది. సరే, నన్ను చేసుకోపోయావు, మన క్లాస్లో క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకటి చేసుకో, వాళ్ళని బట్టైనా అప్పుడప్పుడు మీ ఇంటికి నేను రావచ్చు కదా. కరెక్టేనండి, అది కూడా మంచిది కాదని నేను చదువుతూ వచ్చాను. ప్రియమైన వాళ్ళ ఎందుకు నేను చెప్పట్లేదంటే, తను చాలా చక్కగా ఉంటుంది, అందాన్ని బట్టి చేసుకోదలుచుకోలేదు. నాలాగనే ఎంఎస్సి పిహెచ్డి చేసింది, తన ఉద్యోగాన్ని బట్టి తన యొక్క చదువును బట్టి చేసుకోదలుచుకోలేదు. నాకు జాబ్ ఉంది, తనకి జాబ్ ఉంది, జాబ్ను బట్టి చేసుకోదలుచుకోలేదు. నేను చాలా పేదవాడిని, షీ సో రిచ్, తన యొక్క ధనాన్ని బట్టి నేను చేసుకోదలుచుకోలేదు. అంతేకాదు, తను ఒక ఉన్నత కులానికి చెందినటువంటిది, కులాన్ని బట్టి కూడా నేను చేసుకోవాలి, దేవుడు చెప్తే చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు మీ యొక్క జీవితంలో కూడా మరి పై స్వరూపాన్ని బట్టి కాక దేవుడు చెప్తే చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెబుతున్నాను. సరే, ఇప్పుడు నేను చేసుకున్నటువంటి ఈ సంబంధం ఒక దైవజనుడు తీసుకొచ్చాయా, తిరుపతి కడప నుంచి ఒక సంబంధం తీసుకొచ్చాను. వాళ్ళు రెడ్డి కన్వర్ట్స్ కాబట్టి అమ్మాయి పెద్ద అమ్మాయి, వాళ్ళ నాయన 18 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు. ఒక 2 మంచి ఇళ్ళు కడపలో ఉన్నాయి. ఆ అమ్మాయిని గురించి నీ దగ్గర నన్ను పంపించానని చెప్పాను. నేను చెబుతూ వచ్చాను, వాళ్ళకి 2 మంచి ఇళ్ళు ఉన్నాయి అన్నావు, ఆయన ఎక్కడో అరేబియాలో చేసి వచ్చాడని, ఎంతో సంపాదించి ఉండొచ్చు. నేను పేదవాడిని, ఎవ్వరూ చదువుకోలేదు, అంత మొరటి వాళ్ళు. మాకుండేది ఒక పూరిల్లు, కనీసం బాత్రూమ్ కూడా లేదు. నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. దయచేసి ఇలాంటి వాళ్ళని తీసుకురాలేదు. ఎవరైనా పేద కుటుంబంలో మరి చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని తీసుకురా, కానీ ఇలాంటి వాళ్ళు వద్దండి, దయచేసి వెళ్ళండి అని చెప్పాను. నెల తర్వాత వచ్చాడు. నేనేమనుకుంటాను చెప్పండి, నేను చెప్పినట్టు పేద కుటుంబాలు ఎవరైనా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఉంటాడు అనుకున్నాను. లోపలికి వచ్చి కూర్చొని, అయ్యా వాళ్ళు నాకు ఛార్జీలు ఇచ్చారు, మళ్ళా పోయి రమ్మంటున్నారు అన్నాడు. నేనేం మాట్లాడలేదండి. దయచేసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అన్నాడు. సేవకుడిని కూడా మర్యాద లేకుండా మాట్లాడాను అని చెబుతుంటున్నాను. వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళా నెల తర్వాత వచ్చాడు. రూమ్లో నేను ఇట్లున్నాను, రూము తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. లోపలికి కూడా రమ్మనకుండా, అదే సంబంధం వేరే సంబంధం చెప్పు అన్నాడు. నువ్వు కోపడకుండా చెబుతానయ్యా, చెప్పు అన్నాడు. వాళ్లే మళ్ళా పొమ్మన్నారయ్యా, అందుకని వచ్చాను అన్నాడు. నీకు 2 సార్లు చెప్పాను, 3వ సారి కూడా దయచేసి వెళ్ళిపోమని చెప్పి వచ్చాను. దైవజనుడు, సేవకుడు అంత దూరం నుంచి వస్తే కనీసం లోపలికి రమ్మలేదు, ఒక గ్లాసు నీళ్లు కూడా ఇక్కడ పంపించిన దుర్మార్గుడినే నేను చెబుతాను. సరే, 3వసారి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. వద్దనుకున్నాను కదా ప్రభా, ఎందుకు ఈ మనిషి 3 సార్లు వచ్చాడు. ఆ రోజున ఇంకా పాఠం నిర్గమా 3 అధ్యాయం, మోషేని ఫరో దగ్గరికి వెళ్ళు అని 5 సార్లు ఉంటుంది. 3 అధ్యాయాలు చదివితే వెళ్ళటం దేవుని చిత్తం అనుకున్నాను. ప్రభా, ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూడలేదు, మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కడ మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి ప్రభా అన్నాను. నెక్స్ట్ డే 4 అధ్యాయం చదువుతూ వచ్చాను. 12వ వచనంతో మాట్లాడుతూ వచ్చాడు. మోషే తండ్రి, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, ఆ సమయంలో నువ్వు ఏది మాట్లాడాల్సింది నేను నీకు బయలుపరుస్తాను. పోవటం, మాట్లాడటం దేవుని చిత్తం కనుక్కున్నాక ఈయనకి మళ్ళీ లెటర్ రాశానండి. బ్రదర్, మీరు వచ్చినప్పుడు 3 సార్లు కఠినంగా మాట్లాడి పంపించాను. మేము 3వసారి వెళ్ళిన తర్వాత
మీరు ప్రార్థన చేస్తూ వచ్చాను, దేవుడు వెళ్ళమన్నాడు అని లెటర్ రాయగానే సేవకులకు పెళ్లిళ్ళు చేయాలంటే చాలా ఆశగా ఉంటుంది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి ఈనట్టున్నాడు నాకైతే తెలియదు. సరే వెళ్ళామండి. అందరికి ఉన్నట్లేదు, నాకు కూడా కొన్ని కోరికలు ఉండేవి. ఏంటో తెలుసండి, అప్పుడే దేవుని పరిచయం చేయాలనే ఆశ ఉండేది. సో నేను చేసుకునేటువంటి వ్యక్తి నా పరిచయలో సహాయపడేటువంటి మంచి విశ్వాసిగా ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండవది, కనీసం బిఎస్సి బిఎడి చేసుకున్నటువంటి వ్యక్తి అయితే ఇద్దరం ఉద్యోగం చేసుకోవచ్చు అనేటువంటిది రెండు. మూడవది, నేను 5 feet 10 inches ఉన్నాను, 5 అడుగుల 10 ఇంచులు ఉన్నాను. నేను చేసుకోబోయే వ్యక్తి 5'4" or 5'5" ఉండాలి అనుకుంటా పోయాను. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మాట్లాడటానికి వచ్చారు. కొత్త బిచ్చిగాడికి బుద్ధిరగడు అన్నట్టు నేను మీతో కాదని మాట్లాడటానికి వచ్చింది, మీ కూతురుతానంటూ వచ్చాను. కడప వాళ్ళు కొట్టుకొని పేల్సింది కానీ కొట్టకుండా పంపించారని చెబుతాను. సరే నేను వాళ్ళు ఏమనుకుంటే కూతుర్ని పంపించారు. సో ఆ చైర్ అంత దూరం ఉండగానే నేను చూశానండి. అలా కూర్చోబెట్టారు, తను లాస్ట్ రూమ్ లో నుంచి వస్తాను. 5 feet కంటే 1 inch కూడా లేదండి. నేను చూడటంతో అనుకున్నాను, ఒక హిందూ కన్వర్ట్ కాబట్టి మంచి విశ్వాసం ఉండొచ్చు. రెండవది, ఎంఎస్సి బీఈడి చేసిందని చెప్తూ వచ్చారు. 2 బాగానే ఉన్నాయి. మూడవది, నేను అనుకున్నటువంటిది లేదు కాబట్టి నేను చేసుకున్నాను అని కూర్చొని మాట్లాడకముందే డిసైడ్ అయిపోయాను నేను. తర్వాత కూర్చున్న తర్వాత ఇద్దరు నా గురించి అంతా చెబుతారు, చాలా పేద పెట్టాను, మాకు ఎవరు చదువుకోలేదు, మాకున్నది ఒక పూరీలు, కనీసం బాత్రూమ్ కూడా లేదు, ఇలాంటి ఇంట్లో ఉండే నీవు అలాంటి ఇంట్లో ఎట్లా ఉంటావు, అసలు ఎందుకు మరి నా గురించి ఆలోచించారంటే ప్రార్థన చేసామండి, మాకు సమాధానం వచ్చిందండి. మీ ఇంటి గురించి ఆలోచించలేదు, మీ గురించి ఆలోచించాను కాబట్టి అని తను చెబుతూ వచ్చింది. అంటూ నీ గురించి అట్లా దాచుకోకుండా చెప్పావో ఒక విషయం చెప్తాను. నాకు ఆస్తమా ఉంది కాబట్టి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కొన్ని మందులు వాడుతున్న బట్టి బాగుంది ఇప్పుడు, అందుకని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతవరకు నేను పేపర్లో కడప బాంబుల గురించి విన్నాను, కానీ ఆ మాట చెప్పినప్పుడు ఆ బాంబు నా మీదే పడినట్టు అనిపించింది. ఇంకా చేసుకోకూడదు, జీవితం అంతా ఎందుకు ఏంటో నేను స్ట్రగుల్ అవ్వాలి, చేసుకోకూడదు అనుకుని వచ్చేసాను. నా ఫ్రెండ్స్ అందరితో నేను చేసుకోను. ఎందుకు చేసుకోవాలంటే నేను అసలు విషయం చెప్పలేదు. అలా జరుగుతూ కొన్ని నెలలు అయిపోతూ వచ్చింది. పాత నిబంధన అయిపోయింది, క్రొత్త నిబంధన స్టార్ట్ చేయాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆ రోజు నా పాఠం, ఆ రోజు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ అమ్మాయి విషయం, ఈ సంబంధం విషయం ఈ రోజు నుంచి పూర్తిగా నేను మర్చిపోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతాను. 19-20 వచనాలకు వచ్చేటప్పటికి యేసుతో గాబ్రియేలుతో చెప్తూ వచ్చింది. ఈమె గర్భం ధరించిందని తెలుసుకుని యోసేపు మరియను రహస్యంగా వదిలిపెట్టాలనుకుంటాడు. అదే మాట దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆమెను నీ భార్యగా స్వీకరించడానికి వెనకాడవద్దని. అది యోసేపుది మరేదని నేను అనుకున్నాను. ఆయన నేను చదువుతా పోతే దేవుడు అక్కడికి తీసుకుంది, మళ్ళీ చదువుతుంటే అక్కడికి తీసుకొస్తుంది. నేను దేవుడితో చెబుతూ వచ్చింది, నాది కాదు అది. ఆ రోజు నా అపార్ట్మెంట్ పోతున్నా, నా డిపార్ట్మెంట్ పోయినా, బయట ఎక్కడ చదివినా అదే మాట వినపడతా వచ్చిందండి. అయినా దేవుడికి అదే చెబుతూ వచ్చింది, నాది కాదది, నేను తన చేసుకోను. అందరికీ నేను చెప్పాను ఎట్లా చేసుకోగలను. ఆ రోజు రాత్రి 9 గంటలకు తిన్నాను, 10 గంటలకు పడుకున్నాను, నిద్ర పట్టలేదు. 11 అయింది, 12 అయింది. దేవుడు అదే మాట గుర్తు చేస్తున్నాడు. లేచి కన్నీటితో ప్రార్థన చేశాను, ప్రభువా తెల్లారి నేను ఫస్ట్ అవర్ ఎంఎస్సీ వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి, నిద్ర పట్టకపోతే నేను ఎలా ఏం చేస్తాను, నాకు నిద్ర దయచేయి. ఇది మా నేను చేసుకోను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితం నా చేతిలో పెట్టిన రోజు ఒక మాట నాకు గుర్తుందా, ఏంటి అంటే, ఈ రోజు నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, ఇక నువ్వు చెప్పినట్లే చేస్తాను ప్రభువా, నా ఇష్టం నేను చేయను అని చెప్పాను. అది గుర్తు చేస్తూ వచ్చాడు. ప్రభువా ఈ ఒక్క విషయం తప్పితే ఇంకా నువ్వు ఏదైనా చెప్పు, నేను లోపడతానని దేవుడితో చెప్తూ వచ్చాను. దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు చిత్తం తెలుసుకున్నాను, లోపడుతూ వచ్చాను. ప్రియమైనటువంటి వాళ్ళని ఆ రీతిగా మరి మా యొక్క వివాహాన్ని దేవుడు చేస్తూ వచ్చాడని నేను చెబుతూ ఉన్నాను. అప్పటికే కొన్ని నెలలు అయిపోయింది కదండి. దేవుడు ఈ రీతిగా మాట్లాడిన తర్వాత అదే సేవకుడికి మళ్ళీ లెటర్ రాశాను. ఆ రోజు ఎంతో బాధతో వచ్చాను, కన్నీటితో వచ్చాను. నీకు తెలుసు, చేసుకోకూడదని అందరితో చెప్పేశాను. దేవుడు నేను ఇట్లా మాట్లాడి
నువ్వు వస్తే మళ్ళా పోదామని చెప్పాను. సో ఆయన వచ్చాడు, వెళ్ళాము. వాళ్ళ తల్లిదండ్రులతో ఒకే మాట చెప్పాను, నేను వచ్చి కొన్ని నెలలు అయిపోయింది, ఇంత లోపల మీ కూతురు ఎవరికైనా చూపించుంటే మాటించుంటే అలా చేయండి, అలా లేదు అంటే మరి దేవుడు నాతో ఏం మాట్లాడాను నేను చెప్తానని చెప్తూ వచ్చాను. అప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది, నాయన మొదట వచ్చినప్పుడు ఏ సమాధానం అయితే ఉందో అదే సమాధానం ఉంది, దేవుడు నేను మరలా తీసుకొస్తాడని మాకు నిరీక్షణ ఉంది కాబట్టి మేము ఎవ్వరికి చూపించలేదు, ఏ మాట ఇవ్వలేదు అని చెబుతూ వచ్చింది. ఆ రీతిగా దేవుడు మా పెళ్లి చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కూడా దేవుని చిత్తం ఎరిగి పెళ్లిళ్ళు చేసుకోవాలి అని నేను చెబుతూ ఉంటున్నాను. వాళ్ళకి ఇష్టంగా చేసుకుంటే నష్టపోతారని నేను చెబుతున్నాను. ఎక్కడ లోబడే జీవితం ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు. రాత్రి మీకు చెబుతూ వచ్చాను కదండి, అమెరికాకు దేవుడు ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో నన్ను ఒక్కడిని దేవుడు పంపిస్తూ వచ్చాడు. నా యొక్క గొప్పతనం కాదు, దేవునికి విధేయత చూపించడాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు అని నేను చెబుతున్నాను. సో అక్కడ 97లో సెలెక్ట్ అయిన తర్వాత, 87లో సెలెక్ట్ అయిన తర్వాత 90లో రిటర్న్ అయ్యాను. వచ్చిన తర్వాత న్యూ ఒర్లిన్స్ యూనివర్సిటీ వాళ్ళు నీకు సంవత్సరానికి $40,000 ఇస్తాను, అక్కడ చేసినటువంటి క్లోనల్ టెక్నాలజీ మా దగ్గర చేయమని ఆఫర్ ఇస్తూ వచ్చారు. చాలా డబ్బులు అది. సంవత్సరానికి 32 లక్షలు, నెలకు 2.5 లక్షలు. దేవుని అడుగుతూ వచ్చాను, ప్రభా నేను ఒక 50,000 ఖర్చు పెట్టుకున్నా కూడా 2 లక్షలు మిగులుతాయి, చాలా పేద సంఘాలకు సేవకులకు నేను ఇవ్వచ్చు కదా. దేవుడు నువ్వు పోయేదానికి లేదు అంటాడు. ప్రభా ఇంత మంచి ఆఫర్ నేను ఎట్లా వదులుకున్నాను ప్రభు అని. కాదు, డబ్బు కావాలా నేను కావాలని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాను. నువ్వే కావాలి ప్రభు, ఆఫర్ని వదులుకుంటూ వచ్చాను. దేవునికి లోబడుతూ వచ్చాను కాబట్టి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడని చెబుతున్నాను. ఈ పెండాల కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అబ్రహాము చూపించిన విధేయతను బట్టి తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోసేపు తను చూపించిన విధేయతను బట్టి దేవుడు తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దావీదు తను చూపించిన విధేయతను బట్టి తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నయమాను తను చూపించిన విధేయతను బట్టి తన బ్రతుకును, తన జీవితాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరియా తన దేవునికి లోబడ్డాన్ని బట్టి, విధేయతను బట్టి ధన్యురాలుగా చేస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి అదేవిధంగా బెల్లిగ్రహం భక్సింగ్ గారి యొక్క జీవితంలో, నా యొక్క కొద్ది జీవితంలో దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తూ వచ్చాడో చూస్తాం. విధేయత అనేది ఆశీర్వాదం. దేవునికి విధేయత చూపిస్తావా? ఇంతవరకు దేవునికి వాక్యానికి విధేయత చూపించుకున్నట్టే, దేవా నీ యొక్క దాసులు చూపించిన విధేయత ద్వారా అట్లా ఆశీర్వించబడుతూ వచ్చారు, నేను కూడా నీకు నీ మాటకు విధేయత చూపించడానికి, నీ చేత ఆశీర్వించబడడానికి సహాయం చేయడం ఆశ కలిగి ఉండు. 107వ కీర్తన 9. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. ఆయన ఏదో నీ యొక్క జీవితంలో కోరటం లేదు. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వండి. ఇంతవరకు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే, సామెతలు 23:26 నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. ప్రకటన 3:20 ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమని తలుపు తీసినట్లు నేను మరి తన లోనికి వస్తాను, ఇంటిలోనికి వస్తాను, అతనితో కలిసి నేను భోజనం అంటే సహవాసం కలిగి. ఈ దేవుడు ఎలాంటి వాడంటే మన లోనికి వస్తే మనల్ని ఆశీర్వించేటువంటి దేవుడు. ఎంతవరకు నీ హృదయాన్ని ఆయన కొరకు తెరవకపోతే, ఈనాడే తెరవటానికి విధేయత చూపించి తెరవటానికి తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు. ఆయన దొరికే సమయంలో మనం వెతకాలంటండి. ఆయన దొరికే సమయంలో లూకాసు వార్త 19:35-42 యేసు ప్రభు మార్గం గుండా వెళుతున్నాడు. చప్పుడు వచ్చింది, గ్రుడ్డి బస్సమై ఏంటి సంబంధం, ఏంటి చప్పుడు అంటున్నాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు అనగానే గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అన్నాడు. చుట్టుప్రక్కల ఉన్నవాడు మౌనం, ఇంకా బిగ్గరగా కేక వేశాడంటే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నీకేం చేయాలనుకుంటున్నాను, నాకు చూపు దయచేయి ప్రభు, నీ విశ్వాసం చూపు నీకు కలుగుని కాక. కాబట్టి ఆ గుడ్డి భిక్షకుడు
మరి ఆయన దొరికినప్పుడు మరి సమయాన్ని ఎన్కాష్ చేసుకుంటూ వచ్చాడు. దొరికినప్పుడు మనం వెతికేవారుగా, మరి ఆ సమయం కనుక పోయినట్లయితే గ్రుడ్డివాడిగా ఉండేవాడు. యేసు ప్రభు, దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ హిమ్ టు గో త్రూ దట్ వే. ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఆయనకు చివరి సమయం అనమాట. తిరిగి మళ్ళా ఎరికో మార్గంలో రాలేదని. సో ఆ మార్గం గుండా వెళ్ళాడు. తర్వాత ప్రధాన యాజకుల దగ్గర పట్టబడతాడు, సిలువేయబడతాడు. చివరి అవకాశాన్ని తను ఉపయోగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హీ ఆస్క్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అండ్ ద రైట్ థింగ్. రైట్ పర్సన్ ఎవరండి? తన గుడ్డితనాన్ని తీసేయగలం యేసు ప్రభు ఒక్కడే. రైట్ టైం ఎలా తెలుసండి? అది దొరికినప్పుడే తను పట్టుకున్నాడు. రైట్ థింగ్ ఏందో తెలుసండి? ఏదేదో అడగలేదు. నీకేం చేయాలంటే నాకు పెద్ద బిల్డింగ్ ఇవ్వమని, పెద్ద కారు ఇవ్వమని, లేకపోతే పెద్ద ఎస్టేట్ ఇవ్వమని అడగలేదు. నాకు చూపు దయచేయమని రైట్. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎక్కడడుతూ వచ్చాడో తెలిసింది. ఎవరినడుతూ వచ్చాడో తెలుసండి? హీ ఆస్క్ ద రాంగ్ పర్సన్. ఎవరండి? అబ్రహాం. తండ్రి అయిన అబ్రహామా. ఆయన మార్చలేడు. ఇక్కడికి రాకుండా నా యొక్క సహోదరులకు సహాయం చేయమన్నాడు. హీ ఆస్క్ ద రాంగ్ పర్సన్. ఎక్కడ అడిగా తెలుసండి? రాంగ్ ప్లేస్. ఎక్కడ అడిగాడు? భూమి మీద అడగాల్సింది నరకంలో అడుగుతూ ఉంటుంది. దేనికోసం అడిగాడు తెలుసండి? హీ ఆస్క్ ద రాంగ్ పర్పస్, రాంగ్ థింగ్. తన కోసం కాదు కానీ నా సహోదరులు ఈ ప్రదేశానికి రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాడు. జాగ్రత్త. చివరి అవకాశాన్ని గ్రుడ్డివాడు ఎట్లయితే ఎన్కాష్ చేసుకుంటూ వచ్చాడు. ఇది నీ యొక్క జీవితంలో చివరి అవకాశం కావచ్చు. ఒకవేళ నాకు చివరి అవకాశం కావచ్చు. నాకు ఇప్పుడే 74 జరుగుతూ ఉన్నాయి. అంటే రికార్డు ప్రకారం 72 జరుగుతుంది. ఆఫ్ ద రికార్డు 74 జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నేను వస్తానో రాదో నాకు తెలియదు. ఇట్ మే బి లాస్ట్ ఛాన్స్ ఫర్ మీ. ఇట్ మే బి లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. నీకు కూడా ఇది చివరి అవకాశం జరగదు. ఈ రాత్రి ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి, రక్షించబడితే నువ్వు ఎట్టబడతావు, రక్షించబడిపోతే నువ్వు విడవబడతావు. ఒకవేళ చనిపోయావు అనుకోండి, ఏంటి బ్రదర్ ఆ మాట అంటారు? మరణానికి వయసుతో సంబంధం లేదు, నీ ఉద్యోగంతో సంబంధం లేదు, నీ చదువుతో సంబంధం లేదు. కాబట్టి ఇట్ మే బి లాస్ట్ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎంతవరకు ఆ ప్రభుని నువ్వు అంగీకరించుకుంటుంటే, ఆయన మాటకు విధేయత చూపించుకుంటుంటే, ఈనాడే నీ హృదయాన్ని తెరవటానికి ప్రయత్నం చేయి. ఆయన దొరికే సమయం. ప్రభు ఎక్కడుంటాడో తెలుసండి? మత్తయి సువార్త 18:20. ఎక్కడ 2-3 నా నామం ఉంటారో వారి మధ్యన ఉంటారు. నీ మధ్యన ఉన్నాడు. ప్రభువా నీ చెప్పు. ఆ గుడ్డివాడి కేక విన్నట్లుగా నీ కేక వింటాడు. నా బ్రతుకును మార్చని తను ఎట్లా అడుగుతూ వచ్చాడు. ఒక్కసారి నా బ్రతుకును మార్చు ప్రభు, నా పాపాన్ని క్షమించేయాలని ఇచ్చే రక్షణ నాకు దయచేది, నాలోనికి వచ్చి నన్ను కూడా ఆశ్రయించు ప్రభు అని ఆయనకు విధేయత చూపిస్తే, విధేయత చూపించిన వారిని ఆశ్రయించినట్లుగా నువ్వు ఎక్కడి నుంచి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, ఉన్నటువంటి స్థితిలోనే వెళ్ళకుండా ప్రభుకి నీ హృదయాన్ని తెరువు, విధేయత చూపించు. దేవుడు నిన్ను ఆశ్రయించి అనేకులకు ఆశీర్వదించు.